హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా. రోజు చేసేలా కాకుండా వెరైటీగా చేద్దామని నేనైతే ఈరోజు కేక్ చేద్దాం అనుకుంటున్నా. ఈ కేక్ వచ్చేసి నేను ఓవెన్లో చేయట్లేదు, అలానే ప్యాన్లో కూడా చేయట్లేదండి. గుంట పొంగడాలి గిన్నె ఉంటుంది కదా, ఈ గుంట పొంగడాలి గిన్నెలో చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. సో దీనికైతే మనకు కావాల్సినవి ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పు సేమ్ క్వాంటిటీలో షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసు. మనకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే నేను ఇక్కడ వచ్చేసి హర్షీ సిరప్ వాడుతున్నా, కోకో పౌడర్ కూడా వాడచ్చు. నేనైతే హర్షీ సిరప్ వాడదామని చెప్పి తీసుకున్నాను. కలపడానికి విస్కర్, స్పూన్. దీనికైతే మిక్సీతో పని లేదండి, మనం విస్కర్తో కలుపుకుంటే సరిపోతుంది. నేను 2 ఫ్లేవర్స్ చేద్దామని, ఒకటి చాక్లెట్ ఫ్లేవర్, ఒకటి మామూలు ఫ్లేవర్ చేద్దామని చెప్పి 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాసెస్ వచ్చేసి మా పిల్లలిద్దరూ చేస్తున్నారండి, వాళ్ళే స్వయంగా చేసి తింటున్నారు. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గోధుమ పిండి హాఫ్ ఒక బౌల్లో వేస్తున్నాను. తర్వాత సేమ్ క్వాంటిటీలో షుగర్ కూడా అంతే, హాఫ్ ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. కలపండి అమ్మ, స్లోగా, పిండి బయట పడకుండా కలపండి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసి 2 బౌల్స్లో బాగా కలుపుకోవాలి. తర్వాత పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా లంప్స్ లేకుండా కలుపుకొని ఒక బౌల్లో, చెప్పాను కదా మనం చాక్లెట్ ఫ్లేవర్ చేద్దామని, సో నేను హర్షీ సిరప్ తీసుకుంటున్నా. నేనైతే ఇది కొంచెం డైరెక్ట్గా వేసేసాను. ఒక స్పూన్ వేసి ఫస్ట్ కలిపి చూశాను సరిపోయిందా లేదా అని. సో సరిపోయింది స్పూన్ అయితే. ఒక స్పూన్ వేసి హర్షీ సిరప్ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నా. దాంట్లో మామూలు బ్యాటర్, ఒక దాంట్లో చాక్లెట్ సిరప్ వేసిన బ్యాటర్. ఇవి 2 ఇప్పుడు గుంట పొంగడాల గిన్నెలో వేసేద్దాం. సో గుంట పొంగడాల గిన్నె పెట్టి అది వేడయ్యాక లైట్గా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తాయి అవి. సో లైట్గా అన్నిట్లో ఒక్కొక్క డ్రాపు. ఇట్లా లైట్గా వేసేసి నెయ్యి, ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఆ బ్యాటర్ అనేది ఇందులో కొంచెం కొంచెం వేసేయడమే. ఇలా అన్నిట్లో వేసేయాలి. చాక్లెట్ ఫ్లేవర్ కొన్ని, నార్మల్ కొన్ని మొత్తం వేసేసి మూత అనేది క్లోజ్ చేసేసి ఓ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికాక ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. సో 10 నిమిషాలు అనేది ఉడకనిద్దాం వీటిని. 10 నిమిషాల తర్వాత ఈ కేక్స్ అయితే ఇలా పొంగుతున్నాయండి. ఇప్పుడు రెండో సైడ్కి తిప్పాలి. అలా తిప్పడం వల్ల 2 సైడ్స్ ఈవెన్గా కాలుతాయి అన్నమాట. ఇట్లా ఈజీగా తిప్పేయడమే. ఇలా ఇలా మొత్తం అన్నీ తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 10 నిమిషాల తర్వాత అటు సైడ్ కూడా బాగా కాలేయండి.
ఇప్పుడు మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, వేడి వేడి గుంట పొంగడాల కేక్ రెడీ అయిపోయింది. సో ఇవి కొంచెం చల్లారాక టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత ఫల్ఫీగా ఉన్నాయో. సేమ్ మనం ఓవెన్లో కేక్ లాగా ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. సరే, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మా పిల్లలు చెప్తారు. టేస్ట్ ఎలా ఉన్నాయి నాన్న? బాగా నచ్చినాయా? చూసారు కదండి, టేస్ట్ అయితే మా పిల్లలకి బాగా నచ్చినాయి అంట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.